హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూపర్ హీరో మూవీస్కి ఉన్న క్రేజు అంతా ఇంత కాదు. వరల్డ్ వైడ్ ఈ సూపర్ హీరో జోనర్ మూవీస్కి మంచి ఫ్యాన్ బేసే ఉంది. ఏకంగా హాలీవుడ్లో ఈ సూపర్ హీరో మూవీ ఫ్రాంచైజీలే ఉన్నాయి, లైక్ మార్వల్ అండ్ డీసీ. సూపర్ హీరో మూవీస్ తీయాలంటే అది హాలీవుడ్కే సాధ్యం. వీళ్ళు తీసినట్టు ఇంకెవరూ తీయలేరు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా వీళ్ళకు పోటీగా ఈ సూపర్ హీరో మూవీస్ తీస్తున్నారు. ఎగ్జాంపుల్ హనుమాన్. తక్కువ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ ఐ ఎవర్ సీన్. హాలీవుడ్ వాళ్ళకు పోటీగా మనము ఏ మూవీ అయినా తీయొచ్చు. అది సస్పెన్షన్ థ్రిల్లర్ కావచ్చు, హర్రర్ కావచ్చు, హిస్టారికల్ కావచ్చు. కానీ హాలీవుడ్ వాళ్ళకు ఈక్వల్గా మనము సూపర్ హీరో మూవీ తీయలేము. కానీ ఇప్పుడు మనోళ్ళు వాళ్ళకు కూడా పోటీ వచ్చేస్తున్నారు. ఇంకో మాట, నేను ఎప్పటి నుండో అనుకునేవాడిని లార్డ్ ఆఫ్ ద రింగ్స్, 300 ఇలా ఈ మూవీస్కి పోటీగా మన వాళ్ళు ఒక్క మూవీ అయినా తీస్తే బాగుండని అనుకునే విధంగానే మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాహుబలి తీసి మనం కూడా హాలీవుడ్కి మించిన మూవీస్ తీయొచ్చని నిరూపించాడు. ఈరోజు టాపిక్ ఏంటంటే 6 అప్కమింగ్ ఇండియన్ సూపర్ హీరో మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ నేను 10 అప్కమింగ్ ఇండియన్ సూపర్ హీరో మూవీస్ గురించి ఒక వీడియో చేసిన. దానికి రెస్పాన్స్ అయితే మామూలుగా రాలేదు. వ్యూస్ కూడా 1 lakh పైగా వచ్చాయి. ఆ వీడియోకి ఈ వీడియో పార్ట్ 2 అనుకోండి. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 6 రావణ్ పార్ట్ 2. షారుఖ్ ఖాన్ నటించిన మూవీ ఇది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ సూపర్ హీరోగా నటించాడు. జవాన్ సక్సెస్ మీట్లో రావణ్ పార్ట్ 2 ఉంటుందని షారుఖ్ ఖాన్ టీజ్ చేశాడు. చూద్దాం మరి ఈ మూవీ వస్తుందా రాదా అని. నెంబర్ 5 బ్రహ్మాస్త్ర పార్ట్ 2. పార్ట్ 1 అయితే ఆల్రెడీ వచ్చేసింది, అందరూ చూసే ఉంటారు. హీరోగా రణబీర్ కపూర్, హీరోయిన్గా ఆలియా భట్ యాక్ట్ చేశారు. ఇంకా ఈ మూవీలో మనం పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చూడవచ్చు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్ ఎక్సెట్రా. ఈ బ్రహ్మాస్త్ర స్టోరీ హిందూ మైథాలజీకి లింక్ అయి ఉంటుంది. ఈ మూవీ పార్ట్ 1కి కంటిన్యూషన్. ఈ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 2026లో వస్తుందంట. పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది పార్ట్ 1, కానీ దానికి తగ్గట్టు ఆడలేకపోయింది. చూద్దాం ఈసారి పార్ట్ 2 అయినా మంచిగా ఆడుతుందా లేదా అని. నెంబర్ 4 ఇరుంబుకై మాయావి. ఈ మూవీలో హీరోగా సూర్య యాక్ట్ చేస్తున్నాడు. లోకేష్ కనకరాజు ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీకి సంబంధించిన ఒక పిక్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. మరి ఇది ఫ్యాన్ మేడ్ కూడా అయి ఉండవచ్చు. ఈ పిక్లో సూర్యకి రోబోటిక్ హ్యాండ్ అయితే ఉంటుంది. ఈ మూవీలో సూర్యకి సూపర్ పవర్స్ కూడా వస్తాయంట. ఇంకా ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయానికి వస్తే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజు ఎల్సీవీలో రోలెక్స్ సోలో మూవీ తీయబోతున్నామని చెప్పాడు. ఐ థింక్ ఈ మూవీ తర్వాత సూర్యతో ఈ మాయావి అనే సూపర్ హీరో మూవీ తీస్తాడని అనుకుంటున్నాను. నెంబర్ 3 మిరాయి సూపర్ యోధ. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ సూపర్ హీరో గ్లిమ్స్ ఐ ఎవర్ సీన్. ఈ మూవీలో హీరోగా హనుమాన్తో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని తెచ్చుకున్న తేజ సజ్జా యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని కార్తిక్ ఘట్టంనేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది కూడా సూపర్ హీరో ఫిలిం. 3 days బ్యాక్ ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్టర్ అండ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. అందరూ చూసే ఉంటారు. వన్ ఆఫ్ ది బెస్ట్ గ్లిమ్స్ గైస్. సూపర్ ఉంది. ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ బీజిఎం కానీ, వాళ్ళు తీసుకున్న స్టోరీ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ గ్లిమ్స్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, అశోక చక్రవర్తి తెలుసుగా అందరికీ, భారతదేశంలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్ ఈయన భారతదేశాన్ని మొత్తం రూల్ చేయాలని కళింగ యుద్ధాన్ని అనౌన్స్ చేస్తాడు. ఈ యుద్ధం చేస్తే నష్టం తప్ప లాభం ఉండదని ఆయనకు కూడా తెలుసు. అలా అశోకుడు కళింగ యుద్ధాన్ని స్టార్ట్ చేసి చివరికి విన్ అవుతాడు. కానీ ఏం లాభం? యుద్ధంలో రక్తపాతాన్ని చూసి చాలా బాధపడతాడు ఈయన. అలా ఈయన బుద్ధిజంలోకి జాయిన్ అవుతాడు. అశోకుడు ఒక సీక్రెట్ సొసైటీని బిల్డ్ చేస్తాడంట. దాని పేరు ది ఇల్యూమినాటి. చాలామంది ఇది ఒక మిత్ అని అంటారు. ఈ సీక్రెట్ సొసైటీలో 9 మంది యోధులు ఉంటారంట. వీళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారంట. ఎందుకంటే ఆ సీక్రెట్ నాలెడ్జ్ అనేది చెడ్డవాళ్ళ చేతిలో పడితే అది దేశ వినాశనానికి కారణమవుతుందని ఈ 9 మంది యోధులు ఈ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారంట. ఇది నాకు తెలిసిన చిన్న స్టోరీ. ఈ స్టోరీ మీదనే ఈ మూవీ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీలో తేజ సజ్జా అగైన్ సూపర్ హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ 2025లో రిలీజ్ అవుతుందంట. ఐ థింక్ ఈ మూవీ కూడా మంచి హిట్ అవుతుంది అని అనుకుంటున్నాను. నెంబర్ 2 కల్కి 2898 AD. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ మూవీలో హీరోగా ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని నాగాశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్గా రిలీజ్ అవ్వబోతుంది. 2024 May 9th అయితే ఈ మూవీ థియేటర్స్లోకి వస్తుంది. ఐ థింక్ ఈసారి ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ కావచ్చు. ఇంకా ఈ మూవీ హిందూ మైథాలజీకి లింక్ అయి ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్ని మనము సూపర్ హీరోగా చూడబోతున్నాము. ఈ మూవీలో మనం టైం ట్రావెల్ని కూడా చూడబోతున్నాము. ఈ మూవీలో మనము పెద్ద పెద్ద స్టార్స్ని కూడా చూస్తాం. ఐ థింక్ ఈసారి ఈ మూవీ ఒక పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. నెంబర్ 1 జై హనుమాన్. ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో సెకండ్ మూవీగా రాబోతుంది. ఆల్రెడీ ఈ యూనివర్స్లో మనము హనుమాన్ మూవీని చూసాం.
మంచి సక్సెస్ని తెచ్చిపెట్టిన మూవీ ఇది. జై హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ హనుమాన్కి కంటిన్యూషన్. శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ మేకర్స్ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆంజనేయ స్వామి శ్రీరాముని యొక్క చేయి పట్టుకొని మాట తీసుకున్నట్టు ఉంటుంది. ఈసారి ఈ జై హనుమాన్ మూవీ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ఐ థింక్ 500 crores అయితే వస్తాయి. ఇక ఇవి గైస్ 6 అప్కమింగ్ ఇండియన్ సూపర్ హీరో మూవీస్. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను మీ కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.